నమస్తే వెల్కమ్ టు వి డిజిటల్ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఘనంగా గణతంత్ర వేడుకలు జాతీయ పతాకం ఆవిష్కరించిన గవర్నర్ అబ్దుల్ నజీర్ స్వర్ణాంధ్ర విజన్ దిశగా తమ ప్రభుత్వం అడుగులు వేస్తుందని వ్యాఖ్య హైదరాబాద్ ఒక్క తెలంగాణది కాదని తెలుగు ప్రజలకన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హైదరాబాద్ అభివృద్ధిని చూసి నేను గర్వపడుతున్నానని వెల్లడి లబ్ధిదారులకు ఫిబ్రవరి 1న సీఎం చేతుల మీదుగా ఇళ్ల పంపిణీ కార్యక్రమం ఉంటుందన్న మంత్రి కొలుసు పార్థసారథి రాష్ట్ర ప్రజలు అభివృద్ధి కోరుకుంటున్నారని గవర్నర్ అబ్దుల్ నజీర్ అన్నారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే దిశగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. గత ప్రభుత్వం భారీగా అప్పులు చేసి సమస్యలు సృష్టించిందని ఆయన ఆరోపించారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ జాతీయ జెండాను ఎగరవేశారు. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ప్రభుత్వ శాఖల శకటాల ప్రదర్శనను ఆయన వీక్షించారు. ఈ సందర్భంగా పరిశ్రమలు, పర్యాటక, సేర్ఫ్, గృహ నిర్మాణ శాఖ, పాఠశాల విద్య, నైపుణ్యాభివృద్ధి కార్పొరేషన్, ఆరోగ్య శాఖ, మహిళా శిశు సంక్షేమం, జలవనరుల శాఖ, అటవీ వ్యవసాయ, మత్స్యశాఖ, ఏపీసీఆర్డీఏ, పంచాయతీరాజ్, ఇంధన శాఖ, ఉద్యాన, స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర, ఆర్టీజీఎస్ శకటాలు ఆకట్టుకున్నాయి. అనంతరం గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్కు కేంద్రం నుంచి ప్రత్యేక ప్యాకేజ్ వచ్చేలా చేశామని అన్నారు. స్వర్ణాంధ్ర విజన్ దిశగా మా ప్రభుత్వం అడుగులు వేస్తుందని తెలిపారు. ప్రజలకు ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందం కలగాలన్నదే మా నినాదం అని తెలిపారు. 10 సూత్రాల అమలు ద్వారా అనుకున్న లక్ష్యాలు సాధిస్తామని పేర్కొన్నారు. జీవో పావర్టీ దిశగా అనేక పథకాలు అమలు చేస్తామని తెలిపారు. P4 విధానం ద్వారా రాష్ట్రంలో పెను మార్పులు తెస్తున్నట్లుగా చెప్పారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ తదితరులు పాల్గొన్నారు. The NDA government, under the leadership of Honorable Prime Minister, has extended its complete support and cooperation in overcoming the financial hurdles and taking the state back on development path. Government of India has brought Polavaram project back on track by releasing funds, supporting in reviving the stalled works of Amaravati capital city, and also reviving Vishaka steel plant through a special package which was on the verge of collapse. Complementing the union government efforts, the state government has revived the centrally sponsored projects and is working towards stabilizing the state finances. Marking the first significant step towards charting a new path for Andhra Pradesh's recovery growth, our government has crafted an ambitious roadmap, the Swarnandhra Vision 2047. This vision aligns seamlessly with Honorable Prime Minister Shri Narendra Modi's national aspiration of Viksit Bharat, embodying the spirit of cooperation, federalism that our Constitution champions. At the heart of our vision lies a powerful promise captured in 3 words: Arogya, Aishwarya, Ananda. That means healthy, wealthy and happy. As we set our sights on transforming Andhra Pradesh, the economy projected to grow at 15% from rupees 16 lakh crores currently to rupees 305 lakh crores by 2047, implying an increase in per capita income from rupees 2.68 lakhs to rupees 53.34 lakhs, an increase of nearly 20 times in a span of 24 years. This is the power of growth. We are guided by 10 fundamental principles, our 10 Sutralu, for achieving this target. These principles are not mere administrative guidelines. They are our sacred commitment to every citizen, ensuring that the fruits of progress reach every home, every village, and every community. As we unfold each of these principles, you will see how they collectively weave a fabric of progress, opportunity, and inclusive growth, truly embodying the spirit of our republic and our shared dream of Swarnandhra 2047.
హైదరాబాద్ ఒక తెలంగాణది మాత్రమే కాదని తెలుగు ప్రజలదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. హైదరాబాద్ అభివృద్ధిని చూసి తాను గర్వపడుతున్నానని పేర్కొన్నారు. సృష్టించిన సంపదను ఎవరు ధ్వంసం చేయాలని అనుకోరని, అయితే కొందరు వికృతంగా ఆలోచించి అలాంటి పనులు చేస్తారని ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఉండవల్లి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల అభివృద్ధి చెందితే అది దేశ అభివృద్ధికే చెందుతుందని అన్నారు. ఫిష్ బిల్డింగ్ కోసం ఏపీలో చాలా అవకాశాలు ఉన్నాయని, కొన్ని ప్రోత్సాహకాలు ఇస్తే చాలా పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్కి వస్తాయని స్పష్టం చేశారు. కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కోసం జిందల్తో చర్చించానని తెలిపారు. త్వరలో ఆంధ్రప్రదేశ్కు వచ్చి ప్లాంట్ గురించి ప్రభుత్వంతో మాట్లాడతానని ఆయన చెప్పినట్లుగా పేర్కొన్నారు. ఇంకా రాబోయే 5 ఏళ్లలో ప్రపంచంలో ఎన్ని దేశాలుంటే అది డెమోక్రటిక్ దేశాలు కావచ్చు, కమ్యూనిస్ట్ దేశాలు కావచ్చు, లేకుంటే రాజులుండే కింగ్డమ్స్ కావచ్చు, అన్ని దేశాల్లో వీళ్ళు ఉంటారు. ఆ పరిస్థితికి వచ్చారంటే అది ఆ రోజు వచ్చిన విజన్. అందుకే ఈ రోజు కొత్తగా ఇంకొకటి స్టార్ట్ చేశాను సిఐతో కలిసి, GLC గ్లోబల్ లీడర్షిప్ సెంటర్. వీళ్ళందరికీ సిఐఐ, IMD కూడా ముందుకు వచ్చారు. IMD సింగపూర్ లో బెస్ట్ యూనివర్సిటీ ఇన్ బిజినెస్ స్కూల్. వాళ్ళు వచ్చి ఒక కొలాబరేషన్ చేసుకుని అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని IMD తీసుకొస్తారు, వరల్డ్ బెస్ట్ ఇన్స్టిట్యూషన్స్ ని. సిఐఐ ప్రాతినిధ్యం వహిస్తారు. ఒక మేనేజ్మెంట్ కమిటీ ఒకటి పెడతాం. దీంట్లో టాప్ ఇండస్ట్రియలిస్టులు అందరినీ ఇన్వాల్వ్ చేస్తాం. మేనేజ్మెంట్ కమిటీలో కూడా గ్లోబల్ లీడర్స్ అందరినీ తీసుకుంటాం. హూ ఆర్ ఆల్ విల్లింగ్ టు జాయిన్, విల్ టేక్ దెమ్. గ్లోబల్ లీడర్స్ ని, ఆంటర్ప్రెన్యూర్స్ ని ప్రమోట్ చేస్తాం. 2047 కి ఈ రోజు పర్ క్యాపిటల్ ఇన్కమ్ లో నెంబర్ 1 ఉన్నాం. ఆ రోజుకి వెల్త్ క్రియేషన్ లో, వెల్త్ లో మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ కమ్యూనిటీగా ఇండియన్స్ ఉంటారు. దాంట్లో 35% తెలుగు వాళ్ళు ఉంటారు. దట్ ఈస్ మై డిజైర్, నా కోరిక, నా ఆశయం. దానికోసం పనిచేస్తున్నాం. ఇవన్నీ సాధ్యమా అంటే మన కళ్ల ముందనే కనపడుస్తున్నాయి. ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్. ఇది సాధ్యం. సాధారణమైన వ్యక్తుల్ని అసాధారణమైన వ్యక్తులుగా తయారు చేయడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. అది జరుగుతుంది. దానికి ఈ ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. అమరావతిలోనే ఈ కన్వెన్షన్స్ అన్ని ఉంటాయి. గ్లోబల్ లీడర్షిప్ ఫోరం కన్వెన్షన్స్ ఇక్కడ ఉంటాయి. డిఫరెంట్ కంట్రీస్ లో చాప్టర్స్ ఉంటాయి. సిఐఏ కూడా ఇన్వాల్వ్ అవుతుంది. ఇద్దరు కలిసి దీన్ని ప్రమోట్ చేసి అటు కార్పొరేట్ గవర్నెన్స్, పబ్లిక్ గవర్నెన్స్ లో రాణించే విధంగా లీడర్షిప్ తయారు చేసి ఫ్యూచర్ ఛాలెంజెస్ ని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ఏ విధంగా తయారు చేయాలో ఆ విధంగా తయారు చేస్తాం. దీనివల్ల ప్రపంచానికి సర్వీస్ అందించడానికి భారతదేశం ఒక హబ్ గా తయారవుతుంది. మీరు ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. నేను అందుకే పదే చెప్తున్నాను, థింక్ గ్లోబలీ, యాక్ట్ గ్లోబలీ. డిస్టెన్స్ ఈజ్ నాట్ ది కన్స్ట్రైంట్. విజయవాడలో కూర్చో గ్లోబల్ కంపెనీ ఎస్టాబ్లిష్ అయ్యి, విజయవాడలో కూర్చొని వర్చువల్ పనిచేయి. ఫిజికల్ గా వెళ్లాలంటే వెళ్ళేసి మళ్లీ రావచ్చు. నేను అందుకే అన్నాను మన జురిక్ లో, మా యంగ్స్టర్స్ అందరూ ఉండుకొని మీరు వచ్చే జన్మభూమికి సేవ చేయాలన్నారు. నేను ఒకటే చెప్పాను, జన్మభూమికి సేవ చేయాలి, కర్మభూమికి కూడా సేవ చేయాలి. మీకు ఆపర్చునిటీ ఇచ్చింది, ఆదేశం ఇచ్చింది, అక్కడ పని చేయాలి, ఇక్కడ పని చేయాలి. ఆదేశాలు మీరు రావద్దండి ఇక్కడికి, అక్కడే ఉండండి. బి ఏ సిటిజన్. అక్కడే ఉండి మీరు పైకి వస్తే బెటర్ ఆపర్చునిటీ వస్తాయి. ఇక్కడికి వస్తే ఇక్కడ ఉండే వాళ్ళతో కంపీట్ అయ్యి మళ్ళా మీరు మామూలు వ్యక్తులు అయిపోతారని చెప్పాను. అర్హులందరికీ ఇల్లు ఇవ్వటమే తమ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పార్థసారథి అన్నారు. గత ప్రభుత్వంలో 1000 కోట్లు దారి మళ్లించారని విమర్శించారు. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక 1.14 లక్షల ఇల్లు నిర్మించామని అన్నారు. తణుకు మండలంలో తేతలిలో ఫిబ్రవరి 1వ తేదీన సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా లబ్ధిదారులకు ఇల్లు పంపిణీ చేయనున్నట్లుగా చెప్పారు. గృహ నిర్మాణానికి 6 నెలల్లో 502 కోట్లు ఖర్చు చేశామని, ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా 502 కోట్లు ఖర్చు పెట్టామని అన్నారు. PMAY కింద మార్చిలోపు 7 లక్షల ఇల్లు నిర్మించాలన్నదే లక్ష్యమని అన్నారు. గ్రామీణ పేదలకు 3 సెంట్లు, పట్టణ పేదలకు 2 సెంట్లు చొప్పున ఇళ్ల స్థలాలు ఇస్తామని, ఇళ్ల స్థలాల పంపిణీకి త్వరలో విధి విధానాలు ఖరారు చేస్తామని అన్నారు. ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 1,14,000 ఇళ్లని పూర్తి చేయడం జరిగింది. ఈ 1,14,000 ఇళ్లకి తాళాలు అప్పగించే కార్యక్రమాన్ని ఫిబ్రవరి 1వ తారీఖున తేతలి గ్రామం తణుకు కాన్స్టిట్యున్సీలో గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఈ తాళాలు అప్పగించే కార్యక్రమాన్ని హౌసింగ్ డిపార్ట్మెంట్ చేయబోతుందని చెప్పేసి మనవి చేస్తా ఉన్నాను. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో హౌసింగ్ బోర్డుకి సంబంధించిన అధికారులు స్థానిక శాసనసభ్యుల్ని, ప్రజాప్రతినిధుల్ని కలుపుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయాలని చెప్పేసి కూడా డిపార్ట్మెంట్ ద్వారా ఆదేశాలు జారీ చేయడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. ఈ 6 నెలల కాలంలోనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు
గత ప్రభుత్వ నిర్వాహకం మూలంగా ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ 502 కోట్ల రూపాయలని ఖర్చు చేయడం జరిగిందని చెప్పేసి కూడా మనం చేస్తా ఉన్నాను. నేను భవిష్యత్తులో ఇంకా 6 లక్షలు PMAY 10 ఏదైతే ఉందో ఆ పథకం క్రింద మరో 6 లక్షల ఇళ్లని పూర్తి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నేను చెప్పినట్లు గత ప్రభుత్వ నిర్వాహకం మూలంగా కొన్ని లక్షల ఇళ్ళు మిగిలిపోయినప్పటికీ ఆ PMAY 10 ఏదైతే ఉందో 2024 డిసెంబర్కే పూర్తయినప్పటికీ ముఖ్యమంత్రి గారి ప్రయత్నంతో చొరవతో కేంద్ర ప్రభుత్వం ఈ ఇళ్ళని 2025 డిసెంబర్ కల్లా పూర్తి చేయాలని చెప్పేసి మన రాష్ట్రానికి అవకాశం ఇచ్చిందని చెప్పేసి కూడా మనం చేస్తూ అందరూ కూడా ఈ ఇళ్ళనన్నీ పూర్తి చేయాలని చెప్పేసి డిపార్ట్మెంట్ శాఖ అధికారులకి ఉత్తర్వులు కూడా ఇవ్వడం జరిగిందని చెప్పేసి మనం చేస్తామని. గంజాయి అక్రమ రవాణా కేసులో 12 మంది నిందితులను ఎన్టీఆర్ జిల్లా సిటీ టాస్క్ ఫోర్స్ లా అండ్ ఆర్డర్ బృందాలు పట్టుకున్నాయి. నిందితుల వద్ద నుండి సుమారు 1,40,000 రూపాయల విలువైన 23 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని అరెస్టు చేశారు. అరెస్ట్ అయిన వారిలో 8 మందిపై రౌడీ షీట్లు, సస్పెక్ట్ షీట్లు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మాదక ద్రవ్య రహిత రాష్ట్రంగా మార్చాలన్న ఉద్దేశంతో రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావు ఆదేశాల మేరకు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు పర్యవేక్షణలో పోలీస్ కమిషనరేట్ పరిధిలో సిటీ టాస్క్ ఫోర్స్ మరియు లా అండ్ ఆర్డర్ పోలీసులు గంజాయి రవాణా, విక్రయం, కొనుగోలు, సరఫరాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ క్రమంలో సిటీ టాస్క్ ఫోర్స్ మరియు లా అండ్ ఆర్డర్ బృందాలు నగరంలోని వివిధ ప్రదేశాల్లో అనుమానంగా తిరుగుతున్న 12 మందిని అదుపులోకి తీసుకుని విచారించి వారి వద్ద నుండి సుమారు 23 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని వారిని అరెస్టు చేశారు. నిందితులను ఏడీసీపీ ఏ శ్రీనివాసరావు ఇతర సిబ్బంది మీడియా ఎదుట హాజరుపరిచారు. ఈ సందర్భంగా ఏడీసీపీ మాట్లాడుతూ కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లాకు చెందిన 12 మంది గంజాయికి అలవాటు పడి సులభంగా డబ్బులు సంపాదించడానికి గంజాయిని అక్రమంగా కొనుగోలు చేసి వాటిని విజయవాడలోని పలు ప్రాంతాల్లోని యువకులకు అమ్మి వచ్చిన డబ్బుతో జల్సాలు చేస్తున్నారని అన్నారు. వీరిలో 8 మంది గతంలో గంజాయి కేసులలో అరెస్ట్ అయి జైలుకు వెళ్లి వచ్చారని ఉన్నారని తెలిపారు. ఆంధ్ర, ఒరిస్సా బోర్డర్ పరిధిలోని ఏజెన్సీ గ్రామాల్లోని కొందరు గిరిజనుల వద్ద ఈ గంజాయిని తక్కువ డబ్బులకు సేకరించి వాటిని అధిక డబ్బులకు విజయవాడ తదితర ప్రాంతాల వారికి అమ్మి సొమ్ము చేసుకుంటున్నారని అన్నారు. వీరిని పోలీసులు అరెస్టు చేసి గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లుగా వారు తెలిపారు. మన ఆంధ్రప్రదేశ్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తయారు చేయాలని దృఢ సంకల్పంతో ఉన్న మన ప్రీత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన డీజీపీ గారు ద్వారకా తిరుమలరావు గారు, సిపి గారు రాజశేఖర్ బాబు గారు ఆదేశాల మీద ఈ టాస్క్ ఫోర్స్ అండ్ లోకల్ పోలీసు కోఆర్డినేషన్తో ఈ పర్టికులర్లీ మన గంజాయి చాలా ఎక్కువ వస్తుందన్న ఉద్దేశంతో దాని మీద డ్రైవ్ చేస్తున్నాం. ఆ భాగంగా దాదాపు ఒక 3 కేసులను పట్టుకోవడం జరిగింది. ఒకటి కమర్షియల్ క్వాలిటీ 20 కేజెస్ అనే ఇన్ఫర్మేషన్ పట్టుకోవడం జరిగింది. దాంట్లో 9 వీళ్ళంతా ఒక 3 తప్ప మిగిలినంతా కృష్ణా డిస్టిక్కి చెందిన వాళ్ళ 9లో వీళ్ళందరూ 5 పాత నేరస్తులు గంజాయి పట్టుకున్న దాంట్లో వెళ్ళిన వాళ్ళు కూడా వాళ్ళ మీద మనం నిఘా పెట్టి వాళ్ళు అక్కడి నుంచి వచ్చారని తెలిసి మనం పట్టుకోవడం జరిగింది. అక్కడి నుంచి వచ్చిన వెంటనే దాదాపు 20 కిలోస్. వాళ్ళ పేర్లు అయితే ఈ పెమ్మాడ మహేష్, కొమ్మూరు సాయి కిరణ్, తెన్నేరు రోహిత్ కుమారు, కాటూరి మహేష్, వల్లభనేని సాయి శ్రీరామ్, బొడ్డు ఉమేష్, షేక్ అక్బర్ బాషా, పోలాన్ కిరణ్, అలాగే ఖగ్గా వెంకట తరుణ్. వీళ్ళంతా 20 కేజెస్తో దొరకడంతో మీరు చూస్తున్నారు. దొరకడంతో వాళ్ళ మీద కేసు పెట్టడం జరిగింది. త్వరలోనే వీళ్ళ లైఫ్ స్టైల్ చూడటం చేసి పీడీ యాక్ట్ కూడా మనం ఇంప్లిమెంట్ చేయడానికి చూస్తాం. అంటే దానికి ఉన్న నామ్స్ ప్రకారం ఏమన్నా ఉంటే. అలాగే ఒక ఇద్దరు వీళ్ళంతా గవర్నర్పేట పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ ఆపరేషన్ టాస్క్ ఫోర్స్ అండ్ లోకల్ పోలీస్ కలిపి చేసింది. అలాగే గుణదలగా కూడా ఒక అతను లెనిన్ సెంటర్ చెందిన తరుణ్ చౌదరి, అలాగే ఒక లేడీ ఫాతిమా అని ఒక నటోరియస్ షేటర్ నాగూరు భాష తల్లి, అతను పీడీ యాక్ట్లో లోపల ఉండటంతో ఈవిడ బయట నుంచి ఆపరేట్ చేస్తుంది. ఈవిని కూడా వీడితో తెప్పించిన ఈ తరుణ్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇది గుణదల పోలీస్ స్టేషను. అట్లాగే సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్లో కూడా ఒక విజయవాడడే రొంగల మురళీకృష్ణ అని చెప్పి అతను పాత కేసులు లేవు కానీ అతని దగ్గర కూడా దొరకడంతో అతను కూడా కేసు పెట్టాం. మొత్తం 12 మంది కేసును పట్టుకోవడం జరిగింది.
ప్రస్తుతం అంటే మన చేతిలో విజయవాడ కానీ ఇటుపక్కల కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ గంజాయి కానీ డ్రగ్స్ కానీ ఉండకూడదన్న ఉద్దేశంతోనే మన టాస్క్ ఫోర్స్ అండ్ లోకల్ పోలీసు పనిచేస్తుంది. సెంట్రల్ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి ధ్యేయంగా ప్రణాళికాబద్ధంగా పనిచేస్తున్నట్లుగా శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బొండా ఉమామిశ్రా అన్నారు. ప్రధానంగా నియోజకవర్గంలో శివారు డివిజన్లైన 63, 64 డివిజన్లో ప్రజా సమస్యలను గుర్తించి ఆయా సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టినట్లుగా తెలిపారు. 63వ డివిజన్ ఉడా కాలనీలో 86.27 లక్షల వ్యయంతో 12 అంతర్గత రహదారుల నిర్మాణానికి ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వర శంకుస్థాపన చేశారు. ఉమా మాట్లాడుతూ నియోజకవర్గంలో వేగవంతంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని అన్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 నెలల కాలంలోనే 130 కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ధి పనులు జరుగుతున్నట్లుగా తెలిపారు. శివారు ప్రాంతాలైన 63, 64 డివిజన్లో అభివృద్ధి పనులు గడిచిన 5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వ పాలనలో నిర్లక్ష్యానికి గురయ్యాయని అన్నారు. 2014-19 మధ్య తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఉడా కాలనీ వంటి శివారు ప్రాంతాల్లో రహదారుల నిర్మాణం జరిగిందన్నారు. 2019 నుండి అభివృద్ధి పనులు అటకెక్కాయని తెలిపారు. తాను మరలా ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా గెలిచి పెండింగ్ లో ఉన్న ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి సారించారని టెండర్లు పిలిచి రహదారుల నిర్మాణం చేస్తున్నట్లుగా చెప్పారు. రహదారుల సమస్య, డ్రైనేజ్, పార్కు సమస్యలు పరిష్కారానికి చర్యలు చేపడతామని వెల్లడించారు. ఇవాళ సెంట్రల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా శివారు ప్రాంతాలైనటువంటి చివరి డివిజన్లు 63, 64 ఈ ప్రాంతాలు గత 5 సంవత్సరాలు ఆ ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురి కాపండి. ఇవాళ వీటి మీద పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాం. ఒక పథకం ప్రకారం ఇక్కడ ఉన్నటువంటి వర్క్లన్నింటినీ, పెండింగ్ వర్క్లు ఐడెంటిఫై చేసాం. ఐడెంటిఫై చేసిన వర్క్లన్నింటిని కూడా ఇవాళ వేగవంతంగా ఇవాళ టెండర్లు పిలిచి వర్క్లు శాంక్షన్ చేసి శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. ఈరోజు ఉడా కాలనీలో 12 రోడ్లు 86 లక్షల రూపాయలు, దీన్ని ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. త్వరలోనే ఇది కంప్లీట్ చేసి ఈ ఉడా కాలనీలో ప్రతి రోడ్డు అంగుళం కూడా వదలకుండా పూర్తి స్థాయిలో దీన్ని కంప్లీట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి పార్కు సమస్యలు కానీ, వాటర్ సమస్య కానీ, రోడ్లు కానీ ఏ విధంగా కూడా పెండింగ్ అనేది లేకుండా చేయటమే లక్ష్యంగా టార్గెట్ పెట్టుకున్నాం. దాన్ని పూర్తి చేస్తాం. గతంలో కూడా 2014, 2019 నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడే ఇక్కడ రోడ్లు పడినాయి. తర్వాత వచ్చినటువంటి 5 సంవత్సరాల్లో 2019, 24 ఒక్క రోడ్డు కూడా దీంట్లో మొదలు పెట్టలేదు. దురదృష్టం. ఇవాళ మళ్ళా ఒక మంచి రోజులు వచ్చినాయని చెప్పి ప్రజలందరూ భావిస్తూ ఉన్నారు. దీంట్లో నిరాఘంటంగా సెంట్రల్ నియోజకవర్గ అభివృద్ధిని ప్రతిరోజు కూడా ఎక్కడో చోట శంకుస్థాపనలో ప్రతిరోజు కూడా ప్రారంభోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికీ 130 కోట్ల పైన అభివృద్ధి కార్యక్రమాలని శంకుస్థాపన చేసి మొదలుపెట్టాం. రాబోయే రోజుల్లో దీన్ని ఇంకా మరింత వేగవంతం చేసి సెంట్రల్ నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుకునే లక్ష్యంగా పనిచేస్తామని తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ 63వ డివిజన్లో డివిజన్ పార్టీ నాయకులు, అలాగే మా కార్పొరేటర్ మా సోదరి తిరుపతమ్మ, అలాగే మా ఎక్స్ కార్పొరేటర్ తులసి, మా కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేసిన దుర్గా, అలాగే సీనియర్ నాయకులు, పార్టీ ప్రెసిడెంట్లు, సెక్రటరీ అందరూ కూడా పాల్గొన్నటువంటి కార్యక్రమంలో పేరున అభినందన తెలియజేస్తా ఉన్నా. ఖచ్చితంగా ఈ కాలనీని బ్రహ్మాండంగా తీర్చిదిద్దామని హామీ ఇస్తాం. ప్రజల సొంత ఇంటి కల నెరవేర్చేలాగా గతంలో చంద్రబాబు నాయుడు 4.5 లక్షల టిట్కో ఇళ్ల నిర్మాణం చేపట్టారని, మౌలిక వసతుల కల్పన చేయాల్సిన సమయంలో ఎన్నికలు రావడంతో లబ్ధిదారులకు అందజేయలేకపోయారని టిట్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ వెల్లడించారు. తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం టిట్కో ఇళ్ల విషయంలో నిర్లక్ష్యపు వైఖరి అవలంబించిందని, కూటమి ప్రభుత్వం వచ్చాక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు జూన్ నాటికి మౌలిక వసతుల కల్పన చేసి కొన్ని ఇళ్లైనా లబ్ధిదారులకు అందజేయాలని నిర్ణయం తీసుకున్నట్లుగా స్పష్టం చేశారు. జక్కంపూర్లోని టిట్కో ఇళ్లను టిట్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా అజయ్ కుమార్ మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన టిట్కో ఇళ్ల నిర్మాణ పనులు, మౌలిక వసతులు కల్పన చివరి దశలో ఎన్నికలు రావడంతో లబ్ధిదారులకు ఇళ్లను అందించలేకపోయామన్నారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల 100 కోట్ల ప్రజాధనం వృధా అయిందన్నారు. టిట్కో ఇళ్లకు నిధులు కేటాయించకుండా కొద్దిపాటి పనులు కూడా చేయలేదన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఇళ్లను లబ్ధిదారులకు అందజేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లుగా తెలిపారు. మౌలిక వసతులు పూర్తి చేసి జూన్ నాటికి ఇళ్లను లబ్ధిదారులకు అప్పగిస్తామని అన్నారు. స్థలాలు ఇచ్చిన రైతులకు కూడా గత ప్రభుత్వం డబ్బులు చెల్లించలేదని, ఈ అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లుగా చెప్పారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా, మా నారాయణ గారు మా మున్సిపల్ శాఖ మార్చులుగా టిడ్కో మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఈ మధ్యనే ఒక డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. జూన్
నాటికి, అంటే ఒక సంవత్సరం మన ప్రభుత్వం కంప్లీట్ చేసే నాటికి ఈ 2 బెడ్రూమ్ హౌసెస్ ప్లస్ అంటే 430 చదరపు అడుగులు, అలాగే 365 చదరపు అడుగు ఇల్లు కంప్లీట్ చేసి, ఇల్లు కంప్లీట్ చేయడమే కాదు, ఇన్ఫ్రా అంటే దీనికి కావాల్సిన ఏదైతే ఉన్నాయో మౌలిక సదుపాయాలు అన్నీ కూడా కంప్లీట్ చేసి ఇక్కడ లబ్ధిదారులందరూ వచ్చి నివాస యోగ్యంగా చేసి ఇవ్వాల్సిందని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని దానికి అనుగుణంగా ఒక 4,500 కోట్లు కట్టుకొని లోన్ కూడా శాంక్షన్ అయింది. అలాగే మిగిలినవి కూడా చూస్తున్నాము. ఎంత త్వరితగతిన ఇవి కంప్లీట్ చేయొచ్చో వాటిని నిర్మాణాలు ఇమ్మీడియట్గా ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ ఉన్న కాంట్రాక్టర్లందరినీ పిలవడం జరిగింది. వాళ్ళు ఒక బాధలు వాళ్ళు చెప్తున్నారు, పేమెంట్లు రిలీజ్ స్టార్ట్ చేస్తున్నారు పేమెంట్స్ రిలీజ్ చేయడం వాళ్ళకి. సో త్వరలో ఇవన్నీ కంప్లీట్ చేసి ఏవైతే ఈ జకంపూడి లేఅవుట్లో మెయిన్గా 2 బెడ్రూమ్ అంటే 365 చదరపు అడుగులు, 430 చదరపు అడుగులు ఏవైతే ఉన్నాయో వాటితో కూడా కావాల్సిన మౌలిక సదుపాయాలు, రోడ్లు అయితేమి, లైటింగ్ అయితేమి, ఎస్టీపీలు అయితేమి, తాగునీటి అయితేమి, మిగిలినవన్నీ కూడా కంప్లీట్ చేసి ఎవరికైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి ఇచ్చి వీటిని అంతా కూడా ఫుల్లీ ఆక్యుపైడ్ స్టేట్కి తీసుకురావాలని చెప్పి చాలా గట్టి దీని మీద ఉన్నాం. దీని మీదే ఇవాళ అసలు ఏం పరిస్థితి ఉంది, ఒక టిడ్కో చైర్మన్గా నేను అన్ని కాలనీలు విజిట్ చేస్తున్నాను. దాంట్లో ఫస్ట్ పక్కన ఈ జకంపూడి కాలనీ చాలా బాగుంటుంది, ఈ మంచి వాతావరణంలో చేశారు, కొండలను చుట్టుముట్టు కట్టారు. సో ఇది కూడా చూసి దీంట్లో ఏమేమి లోతుపాతులు ఉన్నాయి, దీంట్లో కష్టాలు ఏంటి అని చెప్పి ఇక్కడున్న కాంట్రాక్టర్లు లేదా ఇక్కడున్న మా టిడ్కో ఆఫీషియల్స్ ప్లస్ టిడ్కో ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా కలిసి తెలుసుకొని దానికి వచ్చింది. వాళ్ళంతా తిరిగి ఇవాళ దీని తర్వాత నూజివీడికి వెళ్తున్నాం, నూజివీడి కూడా చూస్తున్నాం. సో ఈ టిడ్కో ఇళ్ళని చాలామంది ఈ ఇళ్ళ కోసం ఎదురు చూస్తున్నారు. అంత తొందరగా కంప్లీట్ చేసి జూన్ టార్గెట్ పెట్టుకున్నాం. ఆ టార్గెట్లో పోయి కంప్లీట్ చేసి ఇవ్వాలని చెప్పి ఖచ్చితంగా కూడా టార్గెట్ మీట్ కావడానికి ప్రభుత్వం నుంచి ఏం చేయాలో వాటిని కూడా మేము ఫాలోఅప్ చేస్తాం. సూపర్ 6 సూపర్ ఫ్లాప్ అని కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షులు షర్మిలారెడ్డి అన్నారు. ఎన్డీఏ కూటమి ఎన్నికలకు ముందు ఒక మాట, ఎన్నికల తర్వాత ఒక మాట మాట్లాడటం ఎంతవరకు న్యాయమని ఆమె ప్రశ్నించారు. గాంధీనగర్ ధర్నా చౌక్ దాలి బచావో పేరుతో కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా వైఎస్ షర్మిలారెడ్డి మాట్లాడుతూ సూపర్ 6 సూపర్ ఫ్లాప్ అయిందన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు పెట్టిన తొలి సంతకం డిఎస్సి ఇంతవరకు కార్యరూపం దాల్చలేదని అన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని డిమాండ్ చేసిన ప్రతిసారి గత ప్రభుత్వం తప్పిదాల వల్ల అమలు చేయలేకపోతున్నామని కుంటి సాకులు చెప్పడం సమంజసం కాదని షర్మిల నిప్పులు చెరిగారు. వాగ్దానాలు చేసే ముందు విషయం తెలుసుకోకుండా ఎందుకు చేయాలని ఆమె ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు మహిళలకు ఇచ్చిన వాగ్దానాలు ఇప్పటి వరకు అమలు చేయకుండా మహిళలను మోసం చేసిన ఏకైక సీఎం నారా చంద్రబాబు నాయుడు అని షర్మిల అన్నారు. ప్రజలకు చేసిన వాగ్దానాలను అమలు చేసే వరకు కాంగ్రెస్ పార్టీ ప్రజాపక్షం వహించి పోరాటం చేస్తామని అన్నారు. చంద్రబాబు గారు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలే సూపర్ 6. ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ ఎట్లా మొదలు పెడితే ఒక బ్రోషర్ తయారు చేసి ఆ బ్రోషర్ని సర్క్యులేట్ చేసి మార్కెటింగ్ చేసుకుంటారో అలా చంద్రబాబు గారు సూపర్ 6 కోసం ఒక బ్రోషర్ ఉందా? సూపర్ 6 కోసం ఒక బ్రోషర్ తయారు చేసి దాన్ని ప్రజలకు పంచిపెట్టారు. మరి ఎన్నికలు అయిపోయాయి, ప్రజలు నమ్మి ఓట్లేశారు, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కూడా అయ్యారు. కానీ ఏరు దాటేంత వరకే ఓడమల్లన్న, ఏరు దాటినాక బోడి మల్లన్న. అదే జరుగుతుంది ఇక్కడ మన రాష్ట్రంలో కూడా. చంద్రబాబు గారు సూపర్ 6లో భాగంగా ఇచ్చిన వాగ్దానాలు ప్రతి రైతుకి సంవత్సరానికి 20,000 చొప్పున ఇస్తామని చెప్పారు. స్కూలుకు వెళ్తున్న బిడ్డలకు 15,000 సంవత్సరానికి ఇస్తామని చెప్పారు. 18 ఏళ్ళు నిండిన మహిళలందరికీ 1,500 ప్రతి నెల ఇస్తామన్నారు. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. లేదా 3,000 రూపాయల నిరుద్యోగ భృతి ప్రతి నెల ఇస్తామన్నారు. 3 సిలిండర్లు ఉచితమన్నారు సంవత్సరానికి. మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం అని చెప్పారు. ఏమయ్యాయి చంద్రబాబు గారు అని అడుగుతున్నాం. ఎంత మటుకు అమలయ్యాయి మీ సూపర్ 6 అని అడుగుతున్నాం. మీరు అధికారంలోకి వచ్చి 7 నెలలు దాటిపోయింది, కానీ ప్రజలకేం ఒరిగింది అని అడుగుతున్నాం. మీరిచ్చిన వాగ్దానాలకే మీకే విలువ లేకపోతే
నెరవేర్చాలన్న చిత్తశుద్ధి మీకే లేకపోతే ఇంకా ఎలా నెరవేరుతాయని అడుగుతున్నాం. రైతులకి ప్రతి సంవత్సరం 20,000 రూపాయలు ఇస్తామన్నారు చంద్రబాబు గారు. 7 నెలలు గడిచేపోయాయి. మొదట్లో 3 విడతలుగా 20,000 రూపాయలు ఇస్తామన్న వాళ్ళు ఆ తర్వాత కేంద్రం 10,000 ఇస్తుంది, పిఎం కిసాన్ యోజన కింద మేము 10,000 ఇస్తామన్నారు. ఇంతవరకు ఇచ్చింది అయితే రూపాయి కూడా లేదు. అథ్లెటిక్స్ క్రీడాకారిణి దండి జ్యోతికాశ్రీ గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. 2024లో ప్యారిస్ ఒలింపిక్స్లో పాల్గొన్న జ్యోతికాశ్రీ జనవరి 26 రిపబ్లిక్ డే సందర్భంగా ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో జరిగే కార్యక్రమంలో పాల్గొనేందుకు గన్నవరం చేరుకున్నారు. త్రివేంద్రంలోని నేషనల్ క్యాంప్ నుండి రిపబ్లిక్ డే వేడుకలో పాల్గొనేందుకు విజయవాడ వచ్చిన క్రీడాకారిణికి పలువురు క్రీడా సంఘాల ప్రతినిధులు స్వాగతం పలికారు. దండి జ్యోతికాశ్రీ, నేను 400 మీటర్స్ నేషనల్ అథ్లీట్. నేను రీసెంట్గా జరిగిన ప్యారిస్ ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేశాను. ఇంకా ఏషియన్ ఛాంపియన్షిప్లో కూడా నాకు బ్రాంజ్ మెడల్ ఉంది. నేను ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో చదువుతున్నాను. మా కాలేజ్ స్పోర్ట్స్కి ఇంకా స్టడీస్లో అంతా సపోర్టివ్గా ఉంది. రేపు జరిగే రిపబ్లిక్ డే కోసం నన్ను ఇన్వైట్ చేశారు. సో నేను రావడం జరిగింది. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? నేను ప్రెసెంట్ త్రివేంద్రం నుంచి వచ్చాను. ఇక్కడ విజయవాడ ఎక్కడికి వచ్చారు? విజయవాడ ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి వచ్చాను. ఓటు ప్రజాస్వామ్యానికి పునాది అని రాష్ట్ర ప్రభుత్వం కె విజయానంద్ అన్నారు. 18 సంవత్సరాలు నిన్న ప్రతి యువతీ యువకులు విధిగా ఓటు నమోదు చేయించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో 15వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా సభ జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా రాష్ట్ర ప్రభుత్వం చీఫ్ సెక్రటరీ కె విజయానంద్ విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యానికి ఓటు పునాది అన్నారు. ప్రజల చేతిలో ఓటు ఒక వజ్రాయుధం అని అన్నారు. మంచి పరిపాలన అందించే ప్రభుత్వాన్ని ఎన్నుకునే అవకాశం ఈ ఓటు ద్వారా ఉంటుందని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఓటు నమోదుపై ప్రజల అవగాహన కల్పించే పలు కార్యక్రమాలను నిర్వహిస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఓటు నమోదు కేంద్రాలను పలు చోట్ల పనిచేస్తుందని అన్నారు. ఓటును ఎటువంటి పరిస్థితుల్లోనైనా దుర్వినియోగం చేయరాదని విజయానంద్ ప్రజలకు సూచించారు. ప్రభుత్వ అధికారులు సైతం ఓటు నమోదు కార్యక్రమంపై పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. Today we are celebrating this 15th National Voters Day, a day which is dedicated to the power of our votes and the foundation of the Election Commission of India. The theme of this year's celebration is Nothing Like Voting, I Vote for Sure, which emphasizes the importance of exercising our right to vote and making our voices heard. As President of India said on the 14th National Voters Day, the vastness and diversity of our democracy is a matter of pride for all of us. Our democracy is built on the foundation of free and fair elections, and it is our responsibility as citizens to participate in this process. Voting is not just a right. Voting is not just a right, it is also a privilege. It's a privilege to live in a country where we have the freedom to choose our leaders and to hold them accountable. By participating in the electoral process, we can make our voices heard and help to shape the future of our nation. As responsible citizens, let us make a commitment to exercise our right to vote in every election. Let us encourage our friends and family to do the same. Remember, every vote counts and every voice matters. I need to hardly emphasize the importance of Voters' Day for this nation. It reaffirms the power of the people to determine their own destiny by exercising the freedom to elect their own representatives. We all can be proud that India is the world's largest functional democracy, and the role of the Election Commission in this endeavor has been simply outstanding. At the outset, let me congratulate the Chief Electoral Officer and his team for their outstanding performance in smooth conduct of the general elections of 2024 to the House of People and State Legislative Assembly. I think majority of the collectors and other officers and police officers, you are also part of this process. I congratulate all of you on behalf of Election Commission and on behalf of the Office of the Chief Electoral Officer. Andhra Pradesh State, as of January 6, 2025, has registered 4.14 crore voters. This has been made possible due to widespread awareness campaign involving educational institutions, political parties, facilitation for registration through online round the clock. The seamless efforts of CEO and electoral administration interacting with all major stakeholders for voter awareness and optimal use of social media platforms made people to come forward to register them as voters
all these painstaking efforts has resulted in achieving one of the significant highest voting turnout of 81% in the recent elections. Voter education campaign and coordinated efforts helped to elimination of very large number of dead, duplicate and absentee voters. The statistics of seizure of cash and other precious metals, drugs shows that the organized efforts of the whole electoral administration, police administration, income tax officers to curb these inducements to the voters. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఘనంగా గణతంత్ర వేడుకలు. జాతీయ పతాకం ఆవిష్కరించిన గవర్నర్ అబ్దుల్ నజీర్. స్వర్ణాంధ్ర విజన్ దిశగా తమ ప్రభుత్వం అడుగులు వేస్తుందని వ్యాఖ్య. హైదరాబాద్ ఒక్క తెలంగాణది కాదని తెలుగు ప్రజలదన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. హైదరాబాద్ అభివృద్ధిని చూసి నేను గర్వపడుతున్నానని వెల్లడి. లబ్ధిదారులకు ఫిబ్రవరి 1న సీఎం చేతుల మీదుగా ఇళ్ల పంపిణీ కార్యక్రమం ఉంటుందన్న మంత్రి కొలుసు పార్థసారథి. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమైన వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.